మనం ధ్యానిస్తున్నాము. దేవుడు యెహెజ్కేలుని మరి అతడు తీసుకొని అలాగెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత మందిరాన్ని దేవుడు చూపించాడు. మందిరం కుడి పక్కకి తీసుకెళ్ళాడు. అక్కడ ఏమైనాయి? నీళ్లు ఉబ్బుకుని. తూర్పు వైపుకి వెళ్ళాడు. అక్కడ ఒకడు ఏమైనాయి అంట, బలిపీఠం మీద నీళ్లు అక్కడ ఉబ్బుకుతూ వచ్చినాయి. అటు నుండి ఎక్కడికి తీసుకొచ్చాడు? మందిరపు ఉత్తరపు గుమ్మపు యొద్దకే తీసుకొచ్చాడు. అక్కడ కూడా ఏమైనండి నీళ్ళు ఉబ్బుకుతూ వచ్చినాయి. అక్కడి నుంచి మళ్ళా తీసుకొచ్చాడు. బలిపీఠం మీద కూడా నీళ్ళు ఉబ్బుకుతూ వచ్చినాయి. ఇప్పుడు దేవుడు ఈ యెహెజ్కేలుని మందిరం అంతా తిప్పినట్టు మనకు కనపడుతుంది. మందిరము కుడివైపుకి తీసుకెళ్ళాడు, ఎడమవైపుకి తీసుకెళ్ళాడు, ఉత్తరం వైపు తీసుకెళ్ళాడు, తూర్పుకు వైపుకి తీసుకెళ్ళాడు, అది దక్షిణ వైపుకి తీసుకెళ్ళాడు. బలిపీఠం మీద నీళ్లు ఉబ్బుకుతున్నాయి. ఇక చూడండి, గుమ్మపు కింద నుంచి నీళ్లు ఉబ్బుకుతున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లు ఉబ్బుకుతూ వస్తున్నాయి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మందిరపు లోపలకి తీసుకెళ్ళిన తర్వాత ఈ మందిరం లోపల ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు, దేవుడు బిడ్డలు ఉంటారు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నువ్వు కష్టాల్లో వచ్చినప్పుడు, నష్టాల్లో వచ్చినప్పుడు, పేదరికంతో వచ్చినప్పుడు, రోగంతో వచ్చినప్పుడు, వ్యాధితో వచ్చినప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు, ఇబ్బందులతో ఉన్నప్పుడు, భర్త మారలేని సమయంలో, భార్య మారలేని సమయంలో, పిల్లలు మారలేని సమయంలో ఎంతో నువ్వు సతమతమైపోతున్నావు. ఎన్నో కుటుంబంలో ఎంతో మనము సమస్యలతో మనము తట్టుకోలేని పరిస్థితి మనకుంది. ఒక్కొక్కసారి చూడండి, బిడ్డలు మాట వినరు. ఒక్కొక్కసారి మనం ఎంత సంపాదించి వాళ్ళ చేతులు పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారో, నువ్వు సంపాదించింది, నీ తల్లి తండ్రి సంపాదించింది ఎవరికి ఇచ్చావు? నీకు ఇచ్చారు. నువ్వు సంపాదించింది నీ బిడ్డల చేతులు పెడితే వాళ్ళేమవుతున్నారు? దాన్ని రెండంతలు చేయకుండా ఇప్పుడు వాళ్ళు అమ్ముకొని తినేస్తున్నారు. లేరండి? ఇప్పుడు దుఃఖమే కదా, బాధే కదా, వేదనే కదా, కష్టమే కదా. ఎందుకు ఇలాగా? ఆశీర్వాదం లేదు. ఎందుకు ఆశీర్వాదం లేదు? దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నమ్మకమైన వాడు. దేవుని నమ్ముకున్నాక పేదరికాన్ని తొలగిస్తానన్నాడు. దేవుని నమ్ముకున్నాక దరిద్రం తొలగిపోతుంది. దేవుని నమ్ముకున్నాక రోగాలు బాగవుతాయి. దేవుని నమ్ముకున్న పైవాడుకుంటాం, దేవుని నమ్ముకున్నాక కింద వాడుకుంటాం. ఇప్పుడు మనము కింద వాళ్ళుగా ఉంటున్నాం, కానీ పైవారికి వెళ్తున్నామా? లేదు. ఎందుకు వెళ్తలేదంటే, నీ కాళ్ళ మీద దేవుడు నీ కాళ్ళ మీద నిన్ను నిలబెడుతుంటే నువ్వు దేవుడితో నడవటం మానేసి లోకంతో నడుస్తున్నావు, పాపంతో నడుస్తున్నావు. లోక ఆశల్లో నీకున్నాయి. అటు తిరుగుతున్నాం, ఇటు తిరుగుతున్నాం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతలేదు. అందుకని దేవుడు ఇంతవరకు నువ్వు దేవుని మందిరంలో ఉన్న వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతలేదని నేను వాళ్ళని నిలబెట్టాను. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టాను. వాళ్ళ కుంటు బతుకు తీసేశాను. నిలబడలేని స్థితిలో ఉన్న వాళ్ళని నేను నిలబెట్టేశాను. ఇప్పుడు నిలబడిన వాళ్ళు ఎవరితో నడవాలి? నాతో నడవాలి కదా. నాతో నడవకుండా వీళ్ళ లోకంతో నడుస్తున్నారు, వాళ్ళ మీద ఆధారపడుతున్నారు, వీళ్ళ మీద ఆధారపడుతున్నారు. అందుకే వాళ్ళ మీద ఆధారపడటం కాదు, వీళ్ళు ఇప్పుడు నా మీద ఆధారపడాలని దేవునితో మాట్లాడుతున్నాడు. అందుకే ఇద్దరు మనుషులు ఆ దేవాలయంకి వెళ్ళారు. అపోస్తుల గ్రంథం 3వ అధ్యాయంలో చదవద్దు, కానీ దేవాలయంకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, తీసుకొని రెడీ పెట్టుకోండి ఆ మాట. 5వ చదవమన్నప్పుడు చదువుదాం. అయితే దేవాలయంకి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, పుట్టిన మొదలుకొని కుంటోడు అక్కడ ఉన్నాడు. అతన్ని చూడండి కొంతమంది ఎత్తుకొని తీసుకొచ్చి శృంగారపు దేవాలయపు చూడండి మెట్ల దగ్గర అతను కూర్చోబెడుతూ ఉండేవారు. ఆ మెట్ల దగ్గర కూర్చోబెడుతుంటే వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు అయ్యా ధర్మం, అయ్యా ధర్మం అని కుంటోడు అలాగ అడుక్కుంటూ ఉండేవాడు. అడుక్కుంటుంటుంటే ఈ కుంటోడు అందరిని అడుక్కున్న రీతిలో ఇప్పుడు ఎవరిని అడుక్కున్నాడో? పేతురు యోహాలను అడుక్కున్నారు. పేతురు యోహాలను అడుక్కుంటే
ఆ కుంటోడిని పరిశీలించి చూశారు. పరిశీలించి చూస్తే వీడు పుట్టింది మొదలుకొని కుంటోడేడు. ఈ కుంటోడికి ఏమీ లేదు, చీలమండలంలో శక్తి లేదు. అందుకని ఈ కుంటోడు మనసు అంతా ఎవరి మీద ఉంది? ఆ ఇదవిడికి లోకం మీద ఉంది. ఈ కుంటోడు మనసు అంతా వెండి బంగారాల మీద ఉంది. ఈ కుంటోడు మనసు అంతా మనుషుల మీద ఆధారపడుతున్నాడు. ఈ కుంటోడంతా లోకం మీద ఆధారపడుతున్నాడు. అందుకని ఈ కుంటోని చూసి ఏమన్నారంటే పేతురు యోహానులో, అయ్యా వెండి బంగారాలు మా దగ్గర లేవు, వెండి లేదు బంగారం లేదు, మాకు కలిగింది మీకు ఇస్తాము అన్నారు. వెండి మీద ఉన్న మనసు, బంగారం మీద ఉన్న మనసు వీళ్ళు పూర్తిగా తొలగించారు. అందుకని నీ బిడ్డలు గొప్పవాళ్ళు అవ్వాలంటే, నీ బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే నువ్వెవరి మీద ఆధారపడాలి? మొదటగా నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే మొదట నీ దేవుడి మీద ఆధారపడాలి. నీ భర్త కంటే నీ భర్త దేవుడి మీద ఆధారపడాలి. నువ్వు భార్య, నువ్వు దేవుడి మీద ఆధారపడాలి. ప్రతి నరుడు దేవుడి మీదే ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడిన అబ్రహాము గొప్పోడయ్యాడు. దేవుడి మీద ఆధారపడిన ఇస్సాకు గొప్పోడయ్యాడు. దేవుడి మీద ఆధారపడిన దావీదు గొప్పోడయ్యాడు. దేవుడి మీద ఆధారపడిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అయిపోయారు. దేవుడి మీద ఆధారపడలేని కుంటి వాళ్ళు ఉన్నారే, అంటే ఇతరుల మీద ఆధారపడే వాళ్ళు అలాగే ఉండిపోయారు. అలాగే ఉండకూడదు. ఇప్పుడు ఇతరుల మీద ఆధారపడుతున్న నీ బ్రతుకులో ఇప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడాలంటే నీ కాళ్ళ మీద నువ్వు ఆధారపడేటట్లు నా దేవుడు చేయబోతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తలకిద్దాం. వెండి లేదు, బంగారం లేదు, నా దగ్గర ఏమున్నది? నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను అన్నాడు. నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను అనగానే ఇప్పుడు కుంటివాడు ఏమయ్యాడు? జాగ్రత్తలకిద్దాం. ఆ కుంటివాడిని యేసు నామంలో నడువు అన్నాడు. యేసు నామంలో నడవమని చెప్పినప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూడండి. వాడు కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. ఇప్పుడు జాగ్రత్తలకి, ఆ కుడి చేయి పట్టుకుని లేవనెత్తగా వెంటనే అక్కడ ఏం జరిగింది? వాడు పాదములు చీలమండలంలో బలము పొందెను. నా వైపు చూడండి. కుంటివాడిని పట్టుకుని యేసునామంలో నడువు అన్నాడు. ఈ కుంటోడికి చీలమండలం ఏం లేదు, బలం లేదు. బలం లేని ఈడు చీలమండలంలోకి బలం వచ్చేసింది. ఆమేన్. చీలమండలంలోకి బలం వచ్చేసింది. బలము రాగానే ఇప్పుడు జాగ్రత్తలకిద్దాము. వాడు దిగ్గున లేచి చూడండి నిలబడ్డాడు. ఆమేన్. వాడు దిగ్గున లేచాడు. అంటే ఏ పాపంలో మగ్గిపోతున్నాడో ఆ పాపంలో నుంచి ఈ వ్యక్తిని దేవుడు లేపాడు. ఏ శాపంలో మగ్గిపోయాడో ఆ శాపం నుంచి దేవుడు పైకి లేపాడు. ఇప్పుడు లేచి ఏం చేశాడు? నిలబడ్డాడు. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. దేవుడు కావాల్సింది ఎవరండి? నిలబడే వాళ్ళు కావాలి. ఇప్పుడు నువ్వు ఎవరు నిలబడతారో వారు గొప్పగా దీవించబడతారో, ఎవరు నిలబడతారో వారు పరలోకం వెళ్తారో, ఎవరు నిలబడతారో వారు ఆశీర్వదించబడతారు, ఎవరు నిలబడ్డారో వారు స్వస్థత పొందుకుంటారు, ఎవరు నిలబడ్డారో దేవుడికి అతనికి సంబంధం ఉంటుంది. ఎవరు నిలబడతారో పరలోకపు ఆశీర్వాదాలు, భూలోక ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటారు. అందుకే హెచ్కెల్ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడ్డు అన్నాడు. అంటే నిలబడలేదు కదా, ఎవరు? హెచ్కెల్ నిలబడలేదు కదా. నిలబడితే ఎందుకు నిలబడమని ఎందుకు చెప్తాడు దేవుడు అన్నాడు కదా. అందుకే చక్కగా నిలబడతలేదు కాబట్టి నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. అన్ని విషయాల్లో దేవుని సంఘంలో చక్కగా నువ్వు నిలబడాలి. అయితే నిలబడిన ఈ నరపుత్రుడా చక్కగా నిలబడమన్నప్పుడు ఇతడు నిలబడటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కూడా ఎక్కడ పడిపోతున్నావు, ఏ విషయంలో పడిపోతున్నావు, ఎలా పడిపోతున్నాం అన్నీ మనకు తెలుసు. అన్నిట్లో నుండి నిలబడటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేస్తే నువ్వు ఎప్పుడు ప్రయత్నం చేసావో అప్పుడే దేవుడు నీ చేయి పట్టుకుంటాడు. అప్పుడే నీ దేవుడు నేను చేయి పట్టుకొని చిన్నపిల్లడు పడిపోయినప్పుడు
చూడండి, పడిపోయిన పిల్లోడిని ఎలాగా తల్లిదండ్రులు చేపట్టుకొని మళ్ళా పడిపోకుండా ఎలా నడిపిస్తాడో మన దేవుడు కూడా నిన్ను అలాగే నడిపిస్తాడు. అందుకే ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇతడు ఏమయ్యాడు? దిగ్గున లేచి నడిచి, దిగ్గున లేచి నిలిచి నడిచెను. హల్లెలూయా. ఎక్కడ నడుతున్నాడు? మళ్ళా లోకంలో నడుతులేదు అమ్మా. ఇప్పుడు లోకంలో ఉన్న నిన్ను దేవుడు ఏం చేశాడు? ఆ కుంటి బతుకుని తీసేసి, ఆ లోక బ్రతుకుని తీసేసి ఇప్పుడు నీ కాళ్ళ మీద నిన్ను దేవుడే నిలబెట్టాడు. ఇప్పుడు నీ కాళ్ళ మీద నిన్ను నిలబెట్టిన వాడెవరు? దేవుడు. ఇప్పుడు ఎవరితో నడవాలి? ఇప్పుడు జాగ్రత్త అంటాం. లేచి నడిచెను. నడుచుచు ఇతడు ఏం చేశాడు? గంతులేస్తున్నాడంట. ఆమేన్. అంటే ఎంత బలం వచ్చిందో చూడండి. చీలమండలంలో, కాళ్ళలో, నరాల్లో, మూలుగుల్లో దేవుని శక్తి, దేవుని బలం వచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా. అతడు గంతులేస్తూ దేవుని స్తుతించుచు వారితో కూడా ఎక్కడికి వెళ్ళారంట? దేవాలయంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ నడవాలి? దేవుళ్ళో నడవాలి. దేవుళ్ళు నడుస్తుండాలండి. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చీలమండలంలో నేను బలం ఇచ్చాను. నేను నీకు బలం ఇచ్చిన తర్వాత ఇంతవరకు నువ్వు లోకంలో ఉన్న నీవు, కుంటు బతుకులో ఉన్న నీవు, నడవలేని స్థితిలో ఉన్న నీవు, కుంటుగా ఉన్న, కుంటువాడుగా ఉన్న నిన్ను నేను చీలమండలంలో బలం ఇచ్చి నిన్ను నిలబెట్టి నేను నడిపించాను. ఆమేన్. చక్కగా నడవలేని నిన్ను నేను నడిపించాను. ఆమేన్. ఇప్పుడు ఎవరితో నడవాలి? దేవుడితో నువ్వు నడవాలి. సంఘంలో నడవాలి. సంఘాన్ని అంటుకట్టుకుని నేను నడవాలి. సంఘంలో నువ్వు నిలబడాలి. ఇప్పుడు సంఘంలో నిలబడిన నీవు ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఆమేన్. భక్తిలో నడవాలి, ప్రార్థనలో నడవాలి, ఆత్మీయతలో నడవాలి, నీతిలో నడవాలి, పరిశుద్ధతలో నడవాలి, లోకానికి దూరంగా ఉండాలి. కోపం అనేది రాకూడదు. ఆమేన్. కోపం అనేది రాకూడదు. ఇతరుల మీద సాడీలు అనేది మనము చెప్పకూడదు. ఆమేన్. ఇప్పుడు మనం ఎలాగుండాలి? దేవుళ్ళో నడిచేటట్టు ఉండాలి. ఇప్పుడు ఈ వ్యక్తి చూడండి, ఈ కుంటోడు గంతులేస్తూ దేవుళ్ళో ఏం చేశాడు? దేవునిలోకి, మందిరంలోనికి నడుచుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు దేవుని మందిరంలో నడిచిన నీవు, దేవుని మందిరంలో నిలబడిన నీవు, ఇప్పుడు ఈ భక్తి నీకు సరిపోదు. ఆమేన్. హల్లెలూయా. ఈ భక్తి నీకు సరిపోదు. ఈ ప్రార్థన నీకు సరిపోదు. ఇజ్రాయేలు ప్రార్థన ఎలా చేశారు తెలుసా? మూలుగులతో ప్రార్థన చేశారు. అంటే మూలుగులతో ఎప్పుడు ప్రార్థన చేశారేలో? ఈ మూలుగులు ఎక్కడికి వెళ్ళినాయి తెలుసా? పరలోకం వెళ్ళిన దేవుడు ఆ మూలుగులు చేత పరలోకంని విడిచిపెట్టుకొని ఇజ్రాయెల్ మధ్యలోకి దిగొచ్చేసాడు. దిగివచ్చి కష్టాల్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు విడిపించాడు. ఇప్పుడు నీకు పైన ప్రార్థన, ఏదో పైన చేస్తున్నావు, ఆ ప్రార్థన సరిపోదు. ఇంకా ప్రార్థన లోపలికి వెళ్ళాలి. ఆమేన్. ఇప్పుడు దావీదు ఏం చేశాడు చూడండి. శక్తి లేకపోయినంత శక్తి చూడు, ఏడ్చిన తర్వాత శక్తి అంతా లేనందుకు చూడండి, ఆమేన్, ఎంతో గొప్పగా ఏడ్చాడు. చూడండి ఆ మాట. మొదటి సామ్యూయేలు గ్రంథం తీయండి, 1వ అధ్యాయము, 30వ అధ్యాయము, మొదటి సామ్యూయేలు గ్రంథము 30వ అధ్యాయము. అతడు ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చాడంట. అంటే నా వైపు చూడండి, శక్తి లేనంతగా ఏడ్చి శక్తి అంతా పోగొట్టుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చాడంటండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మనం అలాగే ఇంకా ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా ఏడ్చాడంట. శక్తినంతయా దేవుడికి ఇచ్చేసాడు.
నేను అంటాను, నా వైపు చూడండి, మనకి ఏం నీరసం రాదు, ఉపవాసాలు ఉన్నాం, ఏదో అటు కళ్ళు తిరిగి పడిపోతాం, పడిపోడు నిలబెడతాడు, నిలబెట్టే దేవుడు. నువ్వెంత శక్తిని పోగొట్టుకున్నావో మళ్ళీ తిరిగి అంత శక్తి వచ్చేస్తుంది. ఏదండి, మీరు ఎప్పుడన్నా ఉండే ఉపవాసాల చేత గడిపినోడికి ఏ జబ్బు రాదు. హల్లెలూయా. ఈరోజు తింటే జబ్బులు వచ్చేస్తున్నాయి. నిజంగా ఇంతకుముందు టిఫిన్ అంటే పొద్దుటే తప్ప సాయంత్రం ఎవరు కూడా టిఫిన్ తినేవారు కాదు. నిజమా కదండి? ఇప్పుడు టిఫిన్ తింటున్నారు కానీ అన్నం తింటలేదు సాయంత్రం. ఆమేన్. ఇంచుమించు ఒక ఆయన అన్నాడు, ఇంచుమించు చాలా రకాలు పెట్టారు, ఒక 50-60 రకాలు పెట్టారు. ఒక ఆయన అన్నాడు, అయ్యా తృప్తిగా తినండి, సాయంత్రము పార్టీకి తృప్తిగా తినండి అయ్యా, కడుపార తినండి, కడుపు నిండేటట్టు బాగా తినండి అన్నాడు. ఎవరో పిలిచిన వారు. అందుట్లో ఒక ఆయన అన్నాడు, అయ్యా కడుపు నిండా బాగా తినకండి, కొంచెం హెల్త్గా తినండి అన్నాడు. ఎందుకు తినమన్నాడంటే, కడుపు నిండా తింటే జబ్బులు, కొంచెం హెల్త్గా తింటే, తక్కువ తింటే మనకు ఆరోగ్యం. ఎప్పుడన్నా పొద్దుట మధ్యాహ్నం తృప్తిగా ఎక్కువ బాగా కడుపు నిండా తినండి, సాయంత్రం వచ్చేటప్పటికి ఎంత తగ్గించుకొని ఎంత తగ్గించి నువ్వు తింటే అంత ఆరోగ్యం ఉంటా. నిజమండి. మనం అలా కాదు. పార్టీలు ఎప్పుడు పెట్టుకుంటాం? సాయంత్రమే పార్టీలు పెట్టుకుంటాం, బాగా తింటాము, పడుకుంటాము, అది మనకు ఆరోగ్యము ఉండదు. అందుకే మధ్యాహ్నం రాజభోజనం తినాలి, సాయంత్రము సామాన్యమైన భోజనం తింటే చాలా మంచిది. కొంచెం ఆకలితోనే ఉండటం చాలా మంచిది. అదే నీకు ఆరోగ్యం. ఆమేన్. ఎందుకు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన శక్తి ఇప్పుడు పోగొట్టుకున్న శక్తి ఉపవాసాల ద్వారా తిరిగి పొందుకుంటామండి. అందుకే మీరు ఒకసారేనండి, ఒక ఆయనకి కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినండి. ప్రార్థన చేసినప్పుడు ఉపవాసాలుండి కన్నీళ్ళు కార్చినప్పుడు దేవుడు మహాకృపను బట్టి ఉపవాసాల్లో నిలబెట్టిన తర్వాత 40 రోజులు అయిపోయిన తర్వాత కిడ్నీలు పనిచేయటం మొదలైనవి. నిజమండి. ఒక వ్యక్తి ఎయిడ్స్ పేషెంట్ ఒక ఆయన వచ్చాడండి. వస్తే అతనికి నేను ఒకే ఒక మాట చెప్పాను, అయ్యా ఎక్కడ ప్రార్థనలు ఉంటే అక్కడికి వచ్చాయ్యా అన్నాను. ఐదవుడికి అతడు నడవటానికి బలం లేదు, కూర్చోవడానికి బలం లేదు, ఎక్కడ ప్రార్థనలు ఉంటే అక్కడ శక్తి వచ్చేస్తుంది అంటండి. నిజమండి. అది అబద్ధం కాదు, ఏదో మనుషులను మెప్పించడం కాదు, కానీ దేవుళ్ళో ఎదుగుతుండి కొలిది దేవుడు మంచి బలం మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు జాగ్రత్త ఆలకిద్దాం. దేవుళ్ళో నడిచిన ఇజ్రాయెల్కి బలం పెరిగిందా, బలం తగ్గిందా? ఈరోజు ఎక్కడ చూసినా రోగాలే, ఎక్కడ చూసినా జబ్బులే, ఎక్కడ చూసినా అనారోగ్యాలే, ఎక్కడ చూసినా కూర్చుంటే లెగుతులేదు, లెగితే కూర్చోలేని పరిస్థితి. ఎవరు చూసినా మోకాళ్ళ నొప్పులు, ఎవరు చూసినా నడుము నొప్పులు, ఎవరు చూసినా ఏదో ఒక బాధలు, ఏదో ఒక రోగాలు. ఎందుకు ఇలాగా అవుతుంది అని నేను ఒకసారి పరిశీలించిస్తే, బైబిల్ చదివితే దేవుడితో నడిచిన వారందరూ ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఉపవాసాల చేత వారి కడుపులు మార్చుకున్న వాళ్ళందరూ ఆరోగ్యంతో బలంతో ఉన్నారు. ఈరోజు నిజంగా మనము దేవునికి దూరం అయిపోయి నామకార్థంగా ఉంటూ సమస్యలు ములుగు తేలిపోతూ ఆత్మీయతలో నడవకుండా అలాగే ఉండిపోయిన వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. ఈ లోక ధనం ఉండొచ్చాము కానీ, ఈ లోక ఐశ్వర్యం ఉండొచ్చాము కానీ, ఈ లోకల మేడల మిద్దులు ఉండొచ్చాము కానీ దేవుడు మాత్రం లేడు. దేవుడు లేనప్పుడు మరి ఈ లోకాన్ని విడిచిన తర్వాత నువ్వు ఎవరిని సంపాదించుకోవాలి? పరలోకం సంపాదించుకోవడానికి నీ దగ్గర ఏం లేదు, శక్తికి మించిన ప్రార్థన లేదు. అంటే శక్తికి మించిన ప్రార్థన చేశాడు ఎవరండి? దావీదు. ఇప్పుడు శక్తికి మించిన ప్రార్థన ఎవరు చేస్తున్నారండి? ఏదో వస్తున్నాము, ఏదో కూర్చుంటున్నాము, ఏదో పాస్టర్ గారికి ముఖం చూపిస్తున్నాము, ఈ సంఘస్థులకు ముఖం చూపిస్తున్నాం, వచ్చామా వెళ్ళామా అన్నట్టే ఉంటుంది, కానీ దేవుడు మాత్రం హృదయంలో లేడు. అవునా కదండి? ఇప్పుడు అంత హైటెక్ బత్తి అయిపోయింది కదండి. అలా కాకుండా మనము శక్తికి మించిన భక్తి చేసేవారుగా, ప్రార్థన చేసేవారు ఉంటే మనల్ని, మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు శక్తికి మించిన ప్రార్థన చేశాడు ఎవరండి? దావీదు చేశాడు. కాబట్టే
శక్తికి మించిన ఆమేన్ అద్భుతము దావీదు పట్ల దేవుడే చేశాడు. నువ్వు శక్తికి మించిన ప్రార్థన చేయకపోతే కార్యాలు జరుగుతాయి. ఇది జరగలేదు ఏంటో, అది జరగలేదు ఏంటో, వీళ్ళ మీద ఆధారపడతాం, వాళ్ళ మీద ఆధారపడిపోతాం, అవసరం వచ్చి కోపం పడిపోతాం, అవసరం అయితే తిట్టేస్తాం, అవసరం అయితే బూతులు ఆడేస్తాం, అవసరం అయితే నీవు స్థిరత లేకుండా నిలకడ కూడా లేకుండా ఎవరు చేస్తున్నారు? ఇది నువ్వు కాదు, నీలో సాతానుడు గలిబిలి చేసేస్తున్నాడు. అందుకని ఇప్పుడు నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కుంటి బతుకులో ఉన్నాను నిన్ను, సోమరు బతుకున్నాను నువ్వు, ప్రార్థన లేని నిన్ను, ఆత్మీయత లేని నిన్ను, ఇగో లోకం మీద మనుషుల మీద ఆధారపడుతున్నా ఈ కుంటువాడు ఎలాగున్నాడో నువ్వు కూడా అలాగున్నావు. కాబట్టి ఈ కుంటువాడు ఇతరుల మీద ఆధారపడినట్టు ఏ రీతిగా ఉన్నాడో మీరు కూడా ఆధారపడకుండా ఈ కుంటువాడిని బాగు చేసినట్లు మీ అందరు నేనే బాగు చేశాను. బాగు చేసి ఇప్పుడు మీ అంతటి మీరే మీ పాదాల మీద మీరే, మీ కాళ్ళ మీద మీరే నిలబడేటట్లు ఎవరు చేశాను? నేను చేశాను. ఆమేన్. ఇల్లు కొన్నాం, ఎవరిచ్చారు? ఎవరికొండే? ఇల్లు కొన్నావమ్మా. ఈ ఇల్లు మా 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 ఆయన ద్వారా కాదు పాస్టర్ గారు, నా ద్వారా కొన్నాను పాస్టర్ గారు అందొక ఆమె. ఆమేన్. మా ఆయనకి ఏం తెలియదండి, నేనే జాగ్రత్త చేసి నేనే కొన్నానండి అన్నది. హల్లెలూయా. అయిదప్పటికి నా జాగ్రత్తను బట్టి నేనే కొన్నాను అని అన్నది. అయిదప్పటికి నేను అన్నాను, నేను అనే మాట ఎత్తొద్దు, నేను అనే మాట ఎత్తొద్దు. అంటే నేనంటే నువ్వు దేవుడు ఏం చేయలేదనే కదా మనకి నిజంగా అందుకే చెప్పండి. నేనే అనే కదా అయిదప్పటికి అనే కదంటే నేను అన్నాను, లేదమ్మా నీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఇచ్చాడు, మళ్ళా ప్రార్థన చేస్తే ఇల్లు ఇస్తానన్నాడు. ఆమేన్. ఇది దేవుడిచ్చిన ఇల్లు, దేవుడు మాట్లాడాడు, దేవుడిచ్చిన ఇల్లు నీ అంతటి నీకు రాలేదు. ఆమేన్. నీ ఆలోచనలన్నీ తారుమారు చేశాడు దేవుడు, ఆలోచన దేవుడిచ్చాడు. ఆమేన్. ఈ బంగారం ఎవరిదే? నాదండి. ఈ ఆఫీస్ ఎవరు పెట్టారండి? నేనే పెట్టానండి. ఈ బిజినెస్ ఎవరండి? నా వల్ల పెట్టుకున్నానండి. ఇదంతా ఎవరిదండి? ఎవరి మీద ఆధారపడుతున్నావు? అమ్మాయి నువ్వు దేవుడి మీద ఆధారపడతలేదు, నీ మీద నువ్వు ఏమైపోతున్నావు ఆధారపడుతున్నావు. నీ మీద నువ్వు ఆధారపడినప్పుడు నీకు తెలియని రీతిలో సాతానుడు హెచ్చింపు తీసుకొస్తాడు. నాకేమీ లేదండి, నాకు సైకిల్ కూడా గతి లేదండి అని ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పా. యథార్థంగా ఒప్పుకోవాలి ఇది. ఆమేన్. అలా ఒప్పుకుంటే ఈ కుమార్తె ఎవరిని ఇచ్చిస్తున్నాడు? ఈ కుమారుడు ఎవరిని ఇచ్చిస్తున్నాడు? ఈ కుమార్తె ఎవరిని ఇచ్చిస్తున్నాడు? హైదరాబాద్ రాకముందు నాకేమీ లేదు, బొంబాయి వెళ్ళినప్పుడు నాకేమీ లేదు, ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు నా దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నాకు ఇల్లు కట్టించాడు, బిజినెస్ పెట్టాడు, వ్యాపారం పెట్టాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలమునిచ్చాడు, అన్నీ నా దేవుడు ఇచ్చేసాడు. ఇప్పుడు ఎవరిని పైకి ఎత్తాలే? నాకేదన్నా ఉన్నదంటే నా దేవుడు ఇచ్చిందే అన్నాలే తప్ప నాది అనొద్దు. దావీదు కూడా ఏమన్నాడు? ఇంతగా నన్ను దీవించావు, నేను ఏ పాటని, నా కాళ్ళ మీద నేను నా చేతుల ద్వారా నేను సంపాదించింది ఏం లేదు, నా ద్వారా నాకేదో ఏమీ లేదు, ఇదంతా నువ్వు ఇచ్చిన తండ్రి అన్నాడు. అంటే నీ జీవితంలో నీ బ్రతుకులో నీ కుంటి బ్రతుకు తీసేసి నేను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎవరిలో నడవాలి? నువ్వు దేవుళ్ళు ఉన్నాడు. చక్కగా నిలబడు. మనకి ఎంతోమంది పిలుస్తారు, అట్రాండి అంటారు, ఇట్రండి అంటారు. నువ్వు రెండు ఇట్ల మీద ఆధారపడకూడదు. దేవుడిచ్చిన సంఘంలో నువ్వు ఆధారపడి ఇంకా నిన్ను దేవుడు దీపిస్తాడు. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఇప్పుడు దేవుడు నిలబెట్టాడు కదా, మందిరంలోకి వెళ్ళాడు కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఐదవుడికి హెచ్కెళ్ళు కొలనూలు చేత పట్టుకొని 1000 మూరలు కొలిచాడంట. 1000 మూరలు కొలిచాడు. 1000 మూరల లోపలికి నీళ్ళల్లోంచి దేవుడు ఏం చేశాడు? హెచ్కెల్ నడిపించాడు. నడిపించినప్పుడు ఎక్కడికి వచ్చింది? చీలమండలపు లోతులోకి వచ్చాడు. అంటే ఇప్పుడు వరకు నిలబడిన నీవు 1000 మూరల లోపలికి వెళ్ళాలి, అంత ప్రార్థన లోపలికి వెళ్ళాలి, అంత నిష్టగా ఉండాలి. అన్యుల కంటే నువ్వు నిష్టగా ఉండాలి, లోకస్తుల కంటే నిష్టగా ఉండాలి, నీరుగు పొరుగు వారి కంటే నువ్వు నిష్టగా ఉండాలి. నీ సంఘంలో ఒక ప్రత్యేకంగా ఉండాలి, సమాజంలో ప్రత్యేకంగా ఉండాలి, నీ భార్య దగ్గర ఒక ప్రత్యేకంగా ఉండాలి, నీ భర్త దగ్గర నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నీ కుటుంబంలో ఒక ప్రత్యేకంగా ఉండాలి. నీ అన్నదమ్ములు చూసి ఈడు మారిపోయాడు అని చెప్పాలి. ఆమేన్.
1000 మూరల లోపలికి వెళ్ళిన తర్వాత నిన్ను అక్కడ ఉంచాడు. ఇంకా ఆయన నడిపిస్తాడు. చిన్న పిల్లోడు చెయ్యి పట్టుకొని నడిపించినట్లు నేను లోపలికి అనుభవాలతో నడిపిస్తాడు. ఆమేన్. ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, తుపాకు ఎలా పట్టుకోవాలని వాళ్ళే నేర్పిస్తారు. మనకు వచ్చా? మనం ఒక్కడిని కాల్చిపోయి ఇంకొకరిని కాల్చేస్తాం. ఆమేన్. కత్తి తిప్పితే ఈయన నరకపోయి ఇంకోటి నరికేస్తాం. ఆమేన్. మనము ముఖాల మనకిస్తే ఎలాగ ఉంటుంది, అదే ట్రైనింగ్ ఇచ్చి నిలబెడితే ఎలా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? 1000 మూరల ట్రైనింగ్లో మనం ఉన్నాము. ఆత్మీయ ట్రైనింగ్ ఇది, ప్రార్థన ట్రైనింగ్ ఇది, ఉపవాస ట్రైనింగ్ ఇది, నిలబడే ట్రైనింగ్. ఆమేన్. ఎలా నిలబడాలో, ఏ విధంగా నిలబడాలో, ఏ విధంగా చూడాలో, ఏ విధంగా మాట్లాడాలో అంత ట్రైనింగ్ ఇచ్చి నా దేవుడు నిలబెడుతున్నాను నీకు. అందుకని ఇప్పుడు ఆ 1000 మూర లోపలికి దేవుడు తీసుకెళ్తున్నాడు. నీ భక్తి సరిపోదు. ఆమేన్. నువ్వు ప్రార్థన చేయటం నిలబడు, సంఘంలో ముందుంటావు నిలబడు. నీ అప్పుల మీద నువ్వు చూడకో, నీ సమస్యల మీద చూడకో, నీ కుటుంబం మీద నువ్వు చూడకో, నీ బిడ్డల మీద చూడకో, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆమేన్. మనకి బిడ్డలనిచ్చిన దేవుడు, భర్తనిచ్చిన దేవుడు, భార్యనిచ్చిన దేవుడు, వాళ్ళు ఎలాగున్నాడో అందరిని చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? 33:13 కీర్తన గ్రంథము 33:13 చదవండి. కీర్తన గ్రంథం 33:13 యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరినీ ఆయన చూస్తున్నాడు. అమ్మా, నీ ఇంట్లో ఎంత అప్పు ఉంది, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఇరుకులు ఉన్నాయి, ఇంట్లో ఏ పని చేయాలి, ఎంత డబ్బు కావాలి, ఇల్లు కొనాలి, ఎంత ఉంది, ఇంకెంత తీసుకోవాలి. ఆమేన్. పిల్లల ఫీజు, ఇంటరెంటో, ఎంత అప్పు ఉంది, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ నువ్వు ఆలోచించే అవసరం లేదు. నీ గురించి నా దేవుడు ఆలోచించి, తల్లి తన బిడ్డకి ఇచ్చినట్లు, తండ్రి తన బిడ్డకి ఇచ్చినట్లు నా దేవుడు మనందరికి ఇస్తున్నాడు. మనమా లాక్కోవడమే తప్ప మనకి ఇచ్చేది ఉండదు. ఆమేన్. ఎప్పుడన్నా మీరు జాగ్రత్త ఆలకించండి. పెళ్ళైన కొత్త జంట ఎవరన్నా ఉంటే నేను చెబుతున్నా, ఊర్లో పాతకాలంలో సైకిల్ పెడతానని నువ్వు అనుకోరు. అప్పుడు సైకిల్ తప్ప బైకులు లేవులేండి. ఆ సైకిల్ గురించి ఈ గొనుకుతూ ఉండేవాడు. ఎవరంటే, ఇగో నా సైకిల్ పెడతానన్నారు, సైకిల్ పెట్టలేదు, ఇలా గొనుకుతూ ఉండేవారు. నేను అంటాను, మనము ఒకప్పుడు అన్యులము, దేవుడు అంటే తెలియదు కాబట్టి అప్పుడు గొనుకాం, అది కరెక్టే. ఇప్పుడు కూడా గొనుక్కండి. ఎవరు పెడతారు నేను అంటాను, వాళ్ళు పెడతారని చూస్తే మన బతుకులు ఆశీర్వాదం ఉండదండి. మీరు ఎప్పుడన్నా అర్థం చేసుకోండి. వాళ్ళు పెడతారని వీళ్ళ మీద ఆధారపడకండి, అడుక్కోకండి. నువ్వు అడుక్కుంటావేంటి? నువ్వు రాజు బిడ్డవో, నువ్వు యువరాజువు. నీ దేవుడు ఒక రాజు కదా, సర్వలోకానికి ఒక చక్రవర్తి. ఎవరండి? యేసయ్య. నువ్వు యేసయ్య బిడ్డ ఉండి నువ్వు ఇతరులను అడుక్కుంటావేంటి? మీ అత్తగారిని అడుక్కుంటావేంటి? మీ మాంగారిని అడుక్కుంటావేంటి? యేసయ్య అవసరమైతే మీ అత్తగారు మీ మాంగారి కేసునాలు నువ్వు పెడుతువుగాక. నోటంటే రాలా చూసా, ఆమె అనలేదు. ఎవరు కూడా వచ్చేసి వాళ్ళు కూర్చుంటారనా? నిజంగా మరి ఆ మాట ఎందుకు రాలేదు? ఆమేన్. ఏ హుషారుగా రాలేదు? ఆమేన్, హల్లెలూయా. అదండి, మనం రాజబిడ్డలము ఎప్పుడు కూడా మనం అడుక్కోకూడదండి. అవసరమైతే మనమే వాళ్ళకి పెట్టేటట్లు చేయాలి. ఆమేన్. ఎందుకు పెట్టాలి? మంచి భార్యని ఇచ్చాడు దేవుడు, పెట్టవా? మంచి అల్లుడిని ఇచ్చాడు, పెట్టవా? ఆమేన్. ఎందుకండి మనం ఆధారపడతాం? ఎప్పుడన్నా దేవుడు బిడ్డవైనాక, బాప్తిసం పొందాక, యేసయ్య బిడ్డవైనాక నువ్వు ఎప్పుడు కూడా అడుక్కునేటట్టు ఉండకూడదు, ఆమె తీసుకునేటట్టు ఉండకూడదు. యేసునాలో నువ్వు ఇచ్చేటట్టు నా దేవుడు చేయబోతున్నాడు. అదే నేర్చుకుందామండి, అదే నేర్చుకుందాం. మన ఆత్మీయతలో 1000 మూరల లోపలికి వెళ్తుంటే, ప్రార్థన లోపలికి వెళ్తుంటే, ఆత్మీయత లోపలికి వెళ్తుంటే నీ దేవుడు నీకు ఇస్తాడండి. నువ్వు ప్రార్థన లేకుండా, ఉపవాసం లేకుండా, కన్నీళ్ళు లేకుండా సంఘంలో నిలబడకపోతే మనం ఇలాగ అడుక్కునేటట్టే ఉంటాం. కాదు, ఇప్పుడు నువ్వు ఆత్మీయతలో వెళ్తుంటే నువ్వు ఇచ్చేటట్టు చేస్తావు.
ఈరోజు మనం ఎంత పోగొట్టుకున్నామో ప్రార్థన లేనందుకు, సంఘంలో నిలబడలేనందుకు, స్థిరత లేనందుకు, దేవుడితో నడవలేనందుకు పోగొట్టుకున్నామే తప్ప ఇగో చూడండి ఆశీర్వాదం పొందుకుంటలేదు. ఈ రోజు నుంచి నువ్వు అలాగుండకూడదు. ఆత్మీయతలో 1000 మూరలో కొలిచి నిన్ను నడిపించాడు. నువ్వు నడిచి కొలది నువ్వు ఆశీర్వదించబడతావు. ఉపవాసాలు ఉండి కొలది నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని సంఘాన్ని అంటుకట్టుకుంటూ కొలది ఆశీర్వదించబడతావు. దేవుడిచ్చిన సంఘంలో నేను నిలబడతానని నువ్వు నిలబడి చూడు, నిన్ను దేవుడు గొప్పగా చేసేస్తాడు. ఆమేన్. చీల మండలంలో శక్తి ఇచ్చి నా దేవుడు నడిపిస్తున్న దేవుడు నిన్ను ఇంకా నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూద్దాం. ప్రభువా,